వరంగల్లో లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కిన ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్పై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సస్పెన్షన్ వేటు వేశారు. ములుగు క్రాస్ రోడ్లో వాహనదారు నుంచి లంచం తీసుకున్నారని ఎస్ఐ డేవిడ్ భాగవతాన్ని కొందరు పౌరులు వీడియో తీశారు. దాన్ని సిపి అంబర్ కిషోర్ పంపించారు. దీనిపై సిపి కిషోర్ విచారణకు ఆదేశించారు. ఎస్ఐ డేవిడ్ని హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐ డేవిడ్ని సస్పెండ్ చేస్తూ సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్లో లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కిన ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్పై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సస్పెన్షన్ వేటు వేశారు. ములుగు క్రాస్ రోడ్లో వాహనదారు నుంచి లంచం తీసుకున్నారని ఎస్ఐ డేవిడ్ భాగవతం కొందరు పౌరులు వీడియో తీశారు. దాన్ని సిపి అంబర్ కిషోర్కి పంపించారు. దీనిపై సిపి విచారణకు ఆదేశించారు. ఎస్ఐ డేవిడ్ని హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐ డేవిడ్ని సస్పెండ్ చేస్తూ సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనార్దన్. తిరుపతి, ఎవరైనా స్పందించారా ట్రాఫిక్ ఎస్ఐ? సతీష్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోటువంటి ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్ ను సస్పెండ్ చేస్తూ సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. ములుగు క్రాస్ రోడ్ దగ్గర ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్ ఓ వాహనదారు నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెంటనే ఆయన హెడ్ క్వార్టర్స్ తరలించి విచారణ చేపట్టారు. ట్రాఫిక్ ఎస్ఐ లంచం తీసుకున్నట్లు నిరూపణ కావడంతో సిపి అంబర్ కిషోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పరిస్థితి. గతంలో కూడా మొదటి నుంచి డేవిడ్ ఆ పనితీరుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే వాహనదారు నుంచి లంచం తీసుకుంటే దృశ్యాలను ఆ విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఆ యువకుల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపిన తర్వాతనే ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. మొత్తం అయితే ఈ వ్యవహారం వరంగల్ పోలీస్ కమిషనర్లు కావచ్చు ప్రజల్లో చర్చాంశంగా మారింది. గతంలో ఇటువంటి చర్యలకు ఎవరైతే పాల్గొన్నారో వారందరినీ కూడా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తూ ట్రాఫిక్ పై చర్యలు తీసుకోవాలి, వాహనదారులకు అవగాహన కావచ్చు, ట్రాఫిక్ చలాన్లపై ఆయన విధులు నిర్వహించాలి. కానీ ట్రాఫిక్ ఎస్ఐ ఉండి లంచం తీసుకుంటుండగా ఈ విజువల్స్ దొరకడం, ఆయన సస్పెండ్ కావడం చర్చాంశంగా మారింది. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.